బీసీలకు 42% రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా బీసీల సంఘాలకు బంద్కు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో బంద్కు మద్దతు తెలుపుతూ కొల్చారం మండల కేంద్రంలో శనివారం రోజు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల, కెనరా బ్యాంక్, ఏడుపైల టీ జంక్షన్ దగ్గర గల వైన్ షాప్ మరియు ఇతర వ్యాపార సముదాయాలను బంద్ చేయించి బీసీ సంఘాలు తలపెట్టిన బంద్ను విజయవంతం చేశారు. అలాగే పొదంశెట్టిపల్లి మరియు ఏడుపైల టీ జంక్షన్, రంగంపేట, కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామ అతిపెద్ద వ్యాపార కేంద్రంగా ఉంది కాబట్టి అక్కడకున్న అన్ని వ్యాపార కేంద్రాలు బంద్ చేయించారు. తమకు మద్దతు తెలిపారు. రంగంపేట విలేజ్ లో కూడా సంపూర్ణ బంద్కు రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిముఖంగా బీసీ సంఘాల బంద్కు తమ కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలపడమే కాకుండా ప్రత్యేకంగా బంద్లో పాల్గొని బీసీ సంఘాల ఐక్యత వర్ధిల్లాలని, రేవంత్ రెడ్డి ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించారో ఆ రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా బీసీ సంఘాలు ఏకతాటిపై ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉండాలన్నారు. రాహుల్ గాంధీ ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేశారో అదేవిధంగా తమకిచ్చిన మాట ప్రకారం 42% జీవో ఇచ్చి దాన్ని అమలు పరిచే విధంగా బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. 42% రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు తమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని కోరుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డికి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవన్నగారి శేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగసరి మహేశ్వర్ రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అక్రమ్, కొల్చారం గ్రామ శాఖ అధ్యక్షులు మరియు మాజీ సర్పంచ్ ఆశనగారి శ్రీశైలం, డాక్టర్ బాలరాజ్, అప్పాజిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సునీత వెంకట్ గౌడ్, పోతంశెట్టిపల్లి మాజీ సర్పంచ్ నాగరాణి నర్సింహులు, రాంపూర్ గ్రామశాఖ అధ్యక్షులు జాంగీర్ నాగరాజు, యువజన సంఘాల నాయకులు నెల్లిరాజు, గడ్డమీది మహేష్, గడ్డమీది సీను, దేవరాజ్, రంగంపేట గ్రామశాఖ అధ్యక్షులు గోండా కృష్ణ, మాజీ సర్పంచ్ బండి రమేష్, రాజు, వెంకట్ గౌడ్, వసురంతండ గ్రామశాఖ అధ్యక్షులు సుధాకర్, కొంగోడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శివకుమార్ గౌడ్, గంప లక్ష్మయ్య పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి అన్నింటిలో కూడా మనం తెలంగాణలో 42% బీసీలో ఉన్నాం కాబట్టి అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళం. తద్వారా 42% రిజర్వేషన్ ఒకసారి అమలైతే రేపు పొద్దున మన పిల్లలకు తరతరాలకు ఒకసారి అమలైతే 42% చాలా మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికోసం ఈరోజు స్టేట్ వెకేట్ చేస్తూ మన కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ సంఘాలకు మద్దతు ప్రకటిస్తూ మీ స్టూడెంట్ల ద్వారా కూడా మీ పేరెంట్ దగ్గర చేరాలి. ఈ విషయం రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ బడుగు బలైన వర్గాలకు కాబట్టి దాన్ని ఏ విధంగా మన బీసీలో అంతా ఐక్యత ఉంది ఆ 42% సాధించే వరకు కూడా అందరం ఏకతాటిలో ఉండడానికి మద్దతు మీ అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. 42% విద్య, ఉద్యోగం, ఉపాధి 3 అంశాలపై, రాజకీయపరమైన అంశాలపై కూడా మనకు రిజర్వేషన్ ఉంటేనే మన బడుగు బలైన వర్గాలు రాబో తరాలకు ఆదర్శంగా ఉంది. రాజకీయ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ అందరూ కూడా ముందు వరుసలో ఉండాలనే లక్ష్యంతో చేస్తున్న జీవో అది. దాన్ని అడ్డుకురు కాబట్టి దానికి సంపూర్ణ మద్దతుగా ఈ రోజు మనం కొల్చారం మండల వ్యాప్తంగా కూడా బంద్ పాటిస్తున్నాం. ఓకేనా? అందరికీ కూడా మద్దతు ఇస్తుంది కదా. 42% బీసీలు కావాలి. బీసీల ఐక్యత అందరూ